ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆమెతో పాటు ఇతర నిందితులందరిపైన సీబీఐ నమోదు చేసిన కేసులు కొట్టివేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. విచారణ తర్వాత ఇవాళ తీర్పు చెప్పారు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆమెతో పాటు ఇతర నిందితులందరిపైన సీబీఐ నమోదు చేసిన కేసులు కొట్టివేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. విచారణ తర్వాత ఇవాళ తీర్పు చెప్పారు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 2 నెలలకు పైగా తీహార్ జైల్లో కూడా ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆమెతో పాటు ఇతర నిందితులందరిపైన సీబీఐ నమోదు చేసిన కేసులు కొట్టివేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. విచారణ తర్వాత ఇవాళ తీర్పు చెప్పారు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 2 నెలలకు పైగా తీహార్ జైల్లో కూడా ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆమెతో పాటు ఇతర నిందితులందరిపైన సీబీఐ నమోదు చేసిన కేసులు కొట్టివేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. విచారణ తర్వాత ఇవాళ తీర్పు చెప్పారు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 2 నెలలకు పైగా తీహార్ జైల్లో కూడా ఉన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఆమెతో పాటు ఇతర నిందితులందరిపైన సీబీఐ నమోదు చేసిన కేసులు కొట్టివేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. విచారణ తర్వాత ఇవాళ తీర్పు చెప్పారు న్యాయమూర్తి జితేంద్ర సింగ్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 2 నెలలకు పైగా తీహార్ జైల్లో కూడా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. రైటిక లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మరొక కీలకమైనటువంటి అంశం ఇది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ కి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిగింది. సుమారు 45 రోజుల పాటు విచారణ చేపట్టింది. దాంట్లో భాగంగానే ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో కీలకంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవితకు సంబంధించినటువంటి ఆడిటర్ బుచ్చిబాబు, మొత్తంగా 23 మంది పైన ఏవైతే అభియోగాలు చేసిందో ఆ అభియోగాలన్నింటినీ కూడా డిశ్చార్జ్ చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించి భారీ ఊరట లభించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా కవిత ఈ వ్యవహారానికి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి తను ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. తను లీగల్ గానే ఫైట్ చేస్తానంటూ కూడా మొదటి నుండి కూడా ఆమె చెప్తూ వచ్చారు. లాస్ట్ టైం రౌజ్ అవెన్యూ కోర్టుకి తనను పలుమారు తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో కూడా తనపైన కుట్ర జరుగుతూ ఉంది, తను ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా గతంలోనే ఆమె కోర్టులోనే చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కోర్టు ప్రాంగణంలో తను చెప్పినటువంటి సిచ్యువేషన్ చూసాం. తనను మొదటగా మార్చిలో తనను అరెస్ట్ చేశారు. ఈడీ మొదట అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ అదుపులోకి తీసుకుంది. సిబిఐ కూడా ప్రశ్నించింది, తర్వాత కస్టడీలో ఉంచింది. 2 కేసుల్లో కూడా తను తిహార్ జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. సుమారు మార్చిలో అరెస్ట్ చేసిన తర్వాత ఆగస్టు 27వ తారీఖున కవితకు బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ అనేది కూడా మంజూరు చేసింది. మొత్తంగా ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు తాజాగా సిబిఐ స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సంబంధించి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి 23 మందికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేయలేకపోయింది సిబిఐ అనేది కోర్టు ప్రధానంగా అభిప్రాయపడింది. ఎవరికి సంబంధించి, పాత్రకు సంబంధించి, ఎందుకంటే ఈ ఎంటైర్ వ్యవహారంలో సిబిఐకి సంబంధించి కావచ్చు, లేకపోతే మొత్తంగా ఆరోపణలకు సంబంధించి ఒక బ్రిడ్జ్ లాగా కవిత వ్యవహరించారు. సౌత్ గ్రూప్ ని లీడ్ చేసింది కవిత అంటూ కూడా ఆమె పైన ఆరోపణలు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్ల రూపాయల డబ్బులను వారి త్రూనే అందించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటితో పాటు కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాలపైన కావచ్చు, వీటన్నింటిపైన కూడా అనేక ఆరోపణలు చేసింది. అలాంటి ఆరోపణలకు సంబంధించి కాంక్రీట్ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయడంలో సిబిఐ విఫలం చెందింది అనేటువంటి కామెంట్ చేస్తూ ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తంగా సిబిఐ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి 23 మందికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలను ప్రొడ్యూస్ చేయలేకపోయారంటూ కూడా సిబిఐ ఇది మందలించింది. మొత్తంగా ఎలాంటి ఆధారాలు లేకుండానే దీంట్లో కొంతమందిని ఇరికించారు అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇది ఒక భారీ ఊరటగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు పొలిటికల్ గా చాలా ఆరోపణలు ఉన్నాయి.
కేవలం ఆమ్ ఆద్మీ పార్టీని అలాగే ఇటు కొంతమంది పొలిటికల్ కెరియర్స్ ని టార్గెట్ గా చేసుకొని వారిని మాత్రమే టార్గెట్ చేస్తూ వారిపైన ఆరోపణలు చేశారు, వాటిని డిఫేమ్ చేసేలాగా వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి మొత్తంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే సిబిఐ ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేయడం కావచ్చు, కేసు విచారణ అంతా కూడా చేసింది అనేటువంటి అంశాన్ని అయితే అభిప్రాయపడింది. ఇక ఈ కేసు ఇవాల్టి తీర్పుతోటి ఈ మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి సిబిఐ కేసు పైన ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ డిశ్చార్జ్ చేస్తూ వారందరికీ విముక్తినైతే ఈ కేసుకు సంబంధించి లభించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు సిబిఐ ఏం చేయబోతుంది అనే దానిపైన కూడా ఒక ఇంత ఇంట్రెస్ట్ అయితే ఉంది. పైకోర్టుకి అప్పీల్కి వెళ్తారా లేకపోతే దీనికి సంబంధించి లీగల్ గా ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయనే దానిపైన సిబిఐ నుంచి ఇంకా రావాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ కేసుకు సంబంధించి విముక్తి లభించడంతో డిశ్చార్జ్ లభించడంతో వీరందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి తాము చెప్తున్నట్టుగానే ఈ వ్యవహారంలో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి తప్పులు తాము చేయలేదు అనేటువంటి అంశాన్ని కోర్టు ప్రూవ్ చేసినట్టుగా తాము భావిస్తున్నట్లుగా వారందరూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఢిల్లీలో సంబరాలు చేసుకుంటారు. ఇప్పుడు కవితకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా చాలా రోజుల వరకు తను మానసికంగా ఎంతో క్షోభను కూడా అనుభవించినటువంటి సిచ్యువేషన్స్ ఉంది. కాబట్టి దానికి కూడా బిగ్ రిలీఫ్ గా మనం భావించాల్సి ఉంటుంది జ్యోతి.